దాస్ గారు అందరికీ వందనాలండి. ముందు వీడియోస్ లో మనం మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు చదువుకున్నాం. లెక్క అయితే ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవాలి. బట్ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్న సంగతుల కంటే కొంచెం ముందు జరిగిన సంగతుల్ని లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో దాస్ గారు, ముందు లూకా సువార్త 3వ అధ్యాయం చదువుకుందాం అండి. ఆ తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. ముందు లూకా చదువుదామా? ఇది సుమారుగా బాప్తిస్మ ఇచ్చే యోహానికి 30 సంవత్సరాలు ఆ వయసు ఉన్నప్పుడు, అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా యేసుప్రభు వారు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి వెళ్తారు అన్నట్టు. ఇంట్రడక్షన్. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలీకు హేరోదు చతుర్థాధిపతిగాను, యుతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేను దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా నున్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అరణ్యంలో అంటే వీళ్ళు ఆల్రెడీ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలని మనం చదువుకున్నాం. మరియా యోసేపు వెళ్తారు కదా వీళ్ళ దగ్గరికి, ఎలిజబెత్ జకర్యా గారి దగ్గరికి. వాళ్ళు ఉండేదే ఇప్పుడు మన లెక్కలో మాట్లాడుకోవాలంటే అప్పుడు మనం అటు వెళ్ళాం, గుర్తుందా? అరకు సైడ్ గానీ, చింతపల్లి, ఊరి పేరు పాడేరు, ఆ టైప్ అనుకోవచ్చు మనం. అలాగా వీళ్ళ కొండ ప్రాంతాలు, ఆ కొండ ప్రాంతాలు ఇల్లు. అక్కడ ఉండే యోహాను గారికి దేవుడు వాక్యం పరిచయం అయింది. అంటే ఇప్పుడు ఎలాగా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఆయనకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అని దాని అర్థం. అంటే పాత నిబంధనలో ప్రవక్తలతో దేవుడు ఎలాగైతే మాట్లాడేవాడో అలాగా యోహానుతో మాట్లాడుతున్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహానుతో. అందుకని ఏమేమి చేయాలి అనేటటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి అక్కడ తెలియపరచబడింది. కరెక్ట్. ఈ హిస్టారికల్ గా ఈ రాజులు ఏ కాలంలో ఎవరెవరు పరిపాలిస్తున్నారు మనకి ఎందుకు ఇవ్వబడిందంటే యేసు ప్రభు వారి పరిచర్య స్టార్ట్ అయింది అని మనకు అర్థం అవడానికి. అందుకే సుమారుగా యేసుక్రీస్తు మొదలు పెట్టినప్పుడు ఆయనకు 30 ఏండ్లు అది ఇది అని ఉంటది. దీన్ని బట్టి యేసు ప్రభు వారి కాలగమనాన్ని మనం ట్రాక్ చేయడం కోసం ఇవ్వబడ్డాయి. ఇక్కడ కనబడే హేరోదు అక్కడ 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపామన్నాడు. ఆ హేరోదు ఒకళ్ళు కాదు, వేరు. ఆ హేరోదు చచ్చిపోయాడు చిన్నప్పుడు, యేసు ప్రభు వారు చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఈయన వాళ్ళ తరాల వాళ్ళు అనమాట. ఓకే, 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నదీ ప్రాంతం అంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లయు పొడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవెగును, కరకు మార్గములు నున్ననివెగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగిన. దేవుడు ఏం చేస్తాడు అనేదాన్ని, యేసుప్రభు వారు వచ్చాక ఏం చేస్తారు అనేదానికి యోహాను గారు వే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే యేసుప్రభు ఏం చేస్తారు, వే ప్రిపేర్ చేస్తున్నారు. అన్నిటిని సరి చేస్తాడు అని దాని అర్థం. దేవుడు అన్నిటిని సరి చేస్తాడు అని. ఒక మాట చెప్పాలంటే ఒక సేవకుడు వచ్చి పబ్లిక్ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి ముందు ఆ స్టేజ్ ఏర్పాటు చేయడం, పబ్లిసిటీ ఇవ్వటం, పోస్టర్లు అంటించడం, ఇదంతా మార్గం సరళం చేయటం వాక్యం చెప్పడానికి. కరెక్ట్. అంటే యేసుప్రభు రావడానికి ముందు జరిగినటువంటి ఎగ్జాంపుల్ అలా తీసుకోవచ్చు మనం. ఓకే, 7వ వచనం. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చి జనసమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇది మనకు అర్థం అవ్వాలంటే అప్పటికి యోహాను గారు ఒక బోధకుడిలాగా ఉన్నాడు. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి జనాలు వస్తున్నారు అనేది మన మైండ్ లో ఉండాలి. అది లేకపోతే ఇది మనకు అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు సువార్త ఇంకా అప్పటికి స్టార్ట్ చేయాల. ముందు స్టార్ట్ చేసింది ఎవరో? యోహాను గారు. 6 నెలలు అటు ఇటుగా కొంచెం ముందు. అయితే యోహాను గారు స్టార్ట్ చేసినప్పుడు ఈయన మరి దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు శిష్యులు ఈయన దగ్గర నేర్చుకునే వాళ్ళు అలా తయారవుతారు కదా. వాళ్ళందరూ ఉన్నప్పుడు యోహాను గారు బాప్తిసం అనే కొత్త కార్యక్రమాన్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో లేదు ఇది. ఓల్డ్ టెస్టిమెంట్ లో లేదు. ఆయన సున్నతి అనేటటువంటిది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. కానీ కరెక్ట్, యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబోయే కొత్త నిబంధన అనే దాంట్లో ప్రారంభం బాప్తిసం అనే కార్యక్రమం. బాప్తిసం, మారు మనసు విషయమైన బాప్తిసం పొందవాలని అంటే వాటి గురించి చెప్తున్నాడు అందరికి. ఇక పాపాలు పోయే సమయం వస్తుంది, మీరు మారు మనసు పొందాల్సిన సమయం వస్తుంది, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయనే మెస్సయ్య,
ఆయన మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు అని ప్రిపేర్ చేస్తున్నాడు అందరినీ. ఈయన మరి ప్రిపేర్ చేసేటప్పుడు జనాలు అందరూ వస్తారు కదా ఎక్కువగా మూకమ్మడిగా, ఏంటి ఇక్కడ ఇంత గ్యాదర్ అవుతుంది, మనమే పరిశీలి సర్దికేయాలంటే వాళ్ళే బోధకులు, మనమే బోధకులు ఈయన దగ్గరికి వెళ్తున్నారు ఏంటని పరిశీలి సర్దికేయాలు కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వీళ్ళు ఎక్కడైతే బాప్తిస్మం ఇస్తున్నారో అక్కడికి వచ్చారు. ఆయన చూడడమే సర్పసంతానమా అన్నాడు. ఎందుకు సర్పసంతానమా అన్నాడంటే ఇక్కడ వాళ్ళ పాయింట్ ఏంటంటే మేము గొప్పవాళ్ళం మిగతా వాళ్ళకంటే, డైరెక్ట్ గా అబ్రహాం నుండి మేము అందరూ ఇజ్రాయెల్ అందరూ అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఏంటంటే మాది తరం గొప్పదే, ఏమంటారు అంటే ఫస్ట్ నిజమైన దేవుని గుర్తించిన వాళ్ళం మేమే అనే ఒక గర్వం ఉంది వాళ్ళకి. ఆ విశ్వాసం లేదు, అబ్రహాము కొన్న విశ్వాసం అయితే లేదు, కానీ ఆయన్ని బట్టి గర్వం అయితే ఉంది. ఒరే బాబు మీరు ఫాలో అయ్యేది అబ్రహాముని కాదు, అపవాదిని ఫాలో అవుతున్నారు మీరు, అందుకని సర్ప సంతానం అని తిట్టాడు. అంటే అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబు వాళ్ళు ఉన్నప్పుడు బానే ఉంది, కానీ పితరుల కాలంలో అది రాను రాను కాస్త గర్వంగా మారిపోయింది వీళ్ళ దృష్టిలో. అవును, ఎవరన్నా ఒకళ్ళు ఏదైనా సాధించడం కష్టం, ప్రారంభంలో దాన్ని పెట్టుకుని ఆయన కింద వచ్చేవాళ్ళు ఆ పిల్లలు వాళ్ళందరూ దాన్ని పెట్టుకుని సుఖపడడం గర్వపడడం ఈజీ. ఇలాంటివన్నీ అది ధనం విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో అవ్వచ్చు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన విలువ అనేటటువంటిది వెనకాల తరం వాళ్ళకి తెలియకపోవడం. అవును, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పాను. అందుకు జనులు అలాగైతే మేమేం చేయవలనని. ఇది ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఉపమానాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి యేసుప్రభు కూడా ఇలాంటి ఉపమానాలు చాలా చెప్తాడు. యేసుప్రభు వారు బాప్తిస్మ యోహాను ఏదో ముందు మాట్లాడుకుని ఏమంటారు ప్రిపేర్ అయినట్టుగా ఉంటది ఇక్కడ చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 చెట్లు ఉన్నాయి, గొడ్డలు ఉంది, చెట్లు వేరు నుంచబడింది 2. పని చేసే చెట్టు నుంచుతారు, పని చేయని చెట్టుని నరికేస్తారు. యేసుప్రభు వారు కూడా ఫస్ట్ అసలు ఆయన సువార్త స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన పేతురు దగ్గర. చేపల వల ఉంది, చేపలు పడతాం, అన్ని పడతాయి, పడటానికైతే అన్ని పడతాయి, పెరగడానికైతే అన్ని చెట్లు పెరిగినట్టు, కానీ అందులో కొన్నే మంచిగా ఉంటాయి. ఏం చేస్తారు? మంచి చెట్లనేమో మంచి చేపలను పనికొచ్చి చేపలు పక్కన పెట్టుకుంటారు, చెడ్డ ఏం చేస్తారు? పక్కకి విసిరేస్తారు. సేమ్ అలాగే మన దేవుడు వచ్చినప్పుడు కూడా రెండోసారి వచ్చినప్పుడు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేస్తాడు. మంచి వాళ్ళు పరలోకం వెళ్తారు, చెడ్డ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారంటే అప్పుడు వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు మేమేం చేయాలి అని. అంటే ఆయన స్థాపించబోయే రాజ్యం అనేది ఎలా ఉంటది అని అంటే ఫిల్టర్ చేసిద్ది, మంచి చెడుని ఫిల్టర్ చేసిద్ది అనేది చెప్తున్నాడు. అవును, 10వ వచనం. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతను అడగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పెను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరిని మీదనో అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందడని వారితో చెప్పినట్టు 3 కేటగిరీస్ మనుషులు ఇక్కడ వచ్చి అక్కడ చెప్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీలు లంచాలు ఎక్కువ తీసుకుంటారు, మీరు లంచాలు ఎక్కువ తీసుకోవద్దు. సుంకర్లు అంటే అలాంటి వాళ్ళే కదా, మీరు లంచాలు తీసుకోవద్దు, ఎవరి మీద అపనింద చేయొద్దు, మీ పని మీరు చేయండి. అంటే అక్కడ 3 కేటగిరీస్ వచ్చారు. ముందు ఆ పరిశీలి సర్దుకాయలు వచ్చారు, వాళ్ళ బోధకులు. వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి చెప్పేస్తున్నాడు, వాళ్ళకి చెప్పేశాడు. ఇప్పుడు 2వ కేటగిరీ కింద వీళ్ళు సొంతం వసూలు చేసేవాళ్ళు, సొంతం వసూలు చేసేవాళ్ళు వాళ్ళకి చెప్పేశాడు. సైనికులు అంటే ఒక రకంగా మనం పోలీసులు అని అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఏమో మీరు లంచం తీసుకోవద్దు అన్నాడు, వీళ్ళకేమో మీరు ఎవరి మీద దౌర్జన్యం చేయొద్దు, మీకు అధికారం ఇవ్వబడింది ఎదుటి వాళ్ళని హింసించడానికి కాదు అని చెప్పి వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తున్నాడు. ఎవరి మీద అపనింద వేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అని వీళ్ళకి చెప్తున్నాడు. 15వ వచనం. సేమ్ అయ్యి మనం ఇప్పుడు పోలీసులు వస్తే ఇది చెప్పాలి, అవును, గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తే ఇది చెప్పాలి అని ఒక క్లారిటీ, ఒక స్పష్టత అనేది ఇక్కడ మనకి. అవును, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండినేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు అక్కడ వచ్చుచున్నాడు. అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఈయన ఇంత బాగా చెప్తున్నాడు వాక్యము, ఈయన మెస్సేజ్ అయి ఉంటాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దానికి సమాధానం ఇచ్చారు. అప్పుడు నేను కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయనని అందరితో చెప్పిన. అంటే సేమ్ ఇక్కడ కూడా అదే, గోధుమల్లో ఉన్న పొట్టుని వేరు చేస్తున్నాడు,
గోధుమలు ఉపయోగపడతాయి, పొట్టేమవుద్ది వేస్ట్, దాన్ని కాల్ చేస్తారు. పైన కూడా నా వెనకాల వచ్చేవాడు, నేను ఇప్పుడు ఈయన బాప్తీసం ఇస్తున్నాడు, ఈయన ఇచ్చే బాప్తీసానికి ఆయన ఇచ్చే బాప్తీసానికి తేడా చెప్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏదైతే బాప్తీసం వస్తుందో దాంట్లో మీకు పరిశుద్ధాత్మ వస్తుంది, నేను ఇచ్చేది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా అంతే, అంటే సిద్ధపరుస్తున్నా, పరిశుద్ధాత్మ వచ్చేది కాదు ఇది అని ఇక్కడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఒక మాట చెప్పాలంటే బాప్తిజంలో స్టార్టింగ్ స్టేజ్ మారు మనసు సిద్ధపరుస్తున్నాడు. లేకపోతే నాకు ఇక్కడ బాగా అనిపించిన పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి తెలిసి ఒకరికొకరు తెలిసి పెరిగిన వాళ్ళు. మామూలుగా తెలిసి పెరిగిన వాళ్ళ మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువ ఉంటది. అవును. అయినా గానీ యోహాను గారి మైండ్ లో యేసుప్రభు వారిని ఎక్కడ పెట్టారు చూడండి. అవును. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రను కాడంటున్నాడంటే, మామూలుగా ఇంట్లో పక్క పక్కనే ఉన్నప్పుడు ఒకళ్ళ వాల్యూ ఇంకొకరికి తెలియదు. ఇప్పుడు ఎవరన్నా పాస్టర్లు గాని బోధకులు గాని ఉన్నారనుకోండి, వాళ్ళ విలువ వాళ్ళతో పాటు పెరిగిన ఏమంటారు సహోదరులకి ఇంట్లో ఉండే వాళ్ళకి తెలియదు. కానీ ఎంత కరెక్ట్ గా లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను స్టార్టింగ్ నుంచి అదే స్టాండ్ మీద ఉంటాడు చివరి దాకా. ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు. అవును. కొంతమందికి అసలు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే తెలుసు, ఒకరికొకరు బాప్తిసం ఇచ్చి యోహాను చిన్నప్పటి నుంచే యేసుప్రభు మెస్సయ్య అని నమ్మాడు అనే విషయం చాలా మంది తెలియదు. ఏదో బాప్తిసం ఇచ్చే టైంలో వీళ్ళిద్దరు కలుసుకున్నారు, అంత ముందు వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేదు అన్నట్టు అనుకుంటారు. ఇక్కడ డిస్కస్ చేసుకుంటే వెళ్తుంటే మనకి కొన్ని పాయింట్లు చాలాసార్లు చదివినప్పటికీ చదివిన ప్రతిసారి ఏదో ఒక కొత్త రకంగా అది మనం ఒక అనుభూతి చెందడం అనేది జరుగుతుంది ఇక్కడ. అవును. తర్వాత 18వ వచనం, ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. చాలా చెప్తున్నాడు, ఏదో ఒకరోజు జరిగిన సంఘటన. అవును. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక రాజు తప్పు చేస్తుంటేనే చాలా ధైర్యంగా అతను తప్పును ఖండించగలుగుతున్నాడు. అసలు ఎవరైనా ఆయనకు అనవసరం, తప్పు చేస్తే తప్పని చెప్తున్నాడు. సైనికులు అవనే లేకపోతే ఎవరైనా అవనే. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఆ హేరోదు ఇంత ముందు చేసి చాలా అన్నట్టు చెరసాల్లో వేయించానంటే ఇంత ముందు ఇంకేం చేసి ఉంటాడు. సైనికుల్ని పెట్టి కొట్టించడం అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడన్నా చెప్తుంటే వాళ్ళని తరివేయించడం అవ్వచ్చు, ఈయన శ్రమలు పడ్డాడు. అవును. ఇంకా ఇది ఫైనల్, ఇంకా వాళ్ళ తమ్ముడి వాళ్ళ సహోదరుడి భార్య ఉంచుకున్నాడు, తప్పని చెప్పేసరికి జైల్లో వేస్తాడు. అది మాటల ద్వారా అవచ్చు, చేతుల ద్వారా అవచ్చు, ఇంకెన్నో సార్లు రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, చివరికి తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడు. ఆ తర్వాత ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చాను అంటే అది ఎలా వచ్చి ఉండొచ్చు? అంటే రియల్ గా పావురం వచ్చింది. శరీర ఆకారము అంటే పావురం లాగానే కదా, ఆల్రెడీ ఉన్న పావురంలోకి పరిశుద్ధాత్మ వెళ్ళిందని కాదు, పరిశుద్ధాత్మే పావురం రూపంలో వచ్చి ఆయన మీద వాలింది అని దాని ఉద్దేశం. అంటే అది అంటే ఎట్లా కనిపించుంటది అనేది, అంటే పావురమే కానీ ఏదో ఒక ఏమంటారు మహిమతో కూడుకున్న పావురం. ఎందుకంటే జనాలు కూడా గుర్తిస్తారు దాన్ని, పరిశుద్ధాత్మతో వచ్చిన జనాలు కూడా గుర్తించేలాగా పావురమే, కాకపోతే జనాలు కూడా గుర్తించేలాగా పరిశుద్ధాత్మే వచ్చింది అన్నట్టుగా. అండ్ అది చాలదు అన్నట్టు పైనుండి దేవుడి స్వరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంటారు కదా. అవును. ఈయన నా కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, అందరిని ఉంటారు అని ఒక శబ్దం, అందరిని ఉంటారు అక్కడ. అవును. అది యేసు ప్రభు వారికి దేవుడు అందరి ఎదుట బహిరంగంగా ఇచ్చిన మొదటి సూచన. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఇంకొంచెం అర్థం అవడానికి, అక్కడ అబ్రహాం దగ్గర సుధమ గుమ్మరాలను నాశనం చేయడానికి ఇద్దరు దేవతలు అనగానే ఆత్మలో వాళ్ళు మనుషులుగా వచ్చారు. అవును. అంటే మనుషుల్లో ఆల్రెడీ ఉన్న మనుషుల్లోకి వచ్చి వాళ్ళు దూరలా, ఆ ఆత్మే ఒక మనిషి ఆకారంలోకి మారింది. ఆత్మలు ఎలా అయినా ఉండగలవండి, అంటే అలాగే అర్థం చేసుకొచ్చేది. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మ కాబట్టి ఆయనే ఒక పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. అక్కడ ఆ సిచ్యువేషన్ లో కనిపించడం అంటే మనకు అర్థం అవ్వాలి కాబట్టి. అవును. అంతేగాని ఇంకొక పావురం అనేది అది కాదు, అది వేరు. ఇక్కడ అట్లా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇంకో పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చింది,
దేవుడు పరలోకం నుండి ఇస్తున్నాడు. ఈ విషయం జనాలకు అర్థం అవుతుంది, ఇది పరిశుద్ధాత్మ ఉత్త పౌరం కాదు, ఆడ మాట్లాడే దేవుడు అని అర్థం అవుతుంది. అలా అర్థమయ్యేలాగే అక్కడ సిచ్యువేషన్ అనేది జరిగింది. ఓకే, 23 వచ్చిన యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే ఆయన బాప్తిసం తీసుకునే ఆ టైంకి ఆయనకి 30 సంవత్సరాలు అది 30 ఏండ్ల ఈడు ఇక్కడ ఇక 3వ అధ్యాయం ఇదంతా కూడా ఆయన వంశావళి. ఇది ఆల్రెడీ మనం అక్కడ చూసాం, మత్తయి సువార్త డిస్కస్ చేసుకున్నప్పుడు చూసాం. ఓకే, ఇకపోతే ఇక్కడ బాప్తిసం తీసేసుకున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చేసింది ఉంది కదా, దీన్నే ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం మత్తయి సువార్తలో చూడొచ్చు. మత్తయి సువార్తలో చదువుదాం ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఇదే విషయం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోధా అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడే, ఆయన త్రోవలో సరళం చేయడని అరణ్యములో కేక వేయని ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను మత్తయి గారు కదా, ఇంకా ఓల్డ్ టెస్టమెంట్ రెఫరెన్స్లు. అవును, అంటే అక్కడ ఆయన భోజనం గురించి, ఆయన వస్త్రధారణ గురించి చెప్పలా లోక సువార్తలో. ఇక్కడ చెప్తున్నాడు, మత్తయి గారు చెప్తున్నాడు, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును ఆ మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. ఇక్కడ ఆయన ఆహారం అవన్నీ ఎందుకు రాయించాడంటే, ఆయన ఆ కొండ ప్రాంతాల్లో ఉండేవాడు కదా, వాళ్ళ అలవాట్లు రాయిస్తున్నాడు ఇక్కడ. ఓకే, జనరల్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఎలాంటిదంటే, యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టారని మనం అంత తగ్గించుకున్నాడు అన్నట్టుగా మాట్లాడతాం కదా. యోహాను కూడా అంత అడవుల్లో ఉండే అలాంటి ఆయన్ని తీసుకొచ్చి, ఈవెన్ యెరూషలేములో వాక్యం చెప్పే పరిసయ్యులు శాస్త్రులు కూడా యోహాను గారి దగ్గరికి వచ్చి డౌట్లు అడిగే స్థాయిలో ఈయన నిలబెట్టాడు ఆ స్థితిలో అని కంపారిజన్ కోసం. అందుకోసం ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అనేది రాయించాడు, ఆయన బ్యాక్ స్టోరీ. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి, మంచోళ్ళు వస్తే బాప్తిసం ఇచ్చేస్తాడు, వీళ్ళు రాంగ్ మైండ్ సెట్ తో వచ్చారు కాబట్టి, ఏదో చూద్దాం ఏం జరుగుతుందని చూద్దాం వచ్చారు కాబట్టి. ఇప్పుడు కూడా పరిస్థితి బాప్తిసం తీసుకునే వాళ్ళలో కూడా ఈ రకరకాల కేటగిరీస్ ఉన్నారు కదా. అవును, రకరకాలుగా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, బాప్తిసం గురించి మనం ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకున్నాం. అవును, అసలు ఏదో పెళ్లి జరిగిద్దని బాప్తిసం తీసుకునే కోసం బాప్తిసం, సంఘ సభ్యత్వ కోసం బాప్తిసం, ఇల్లు మాకు ఇల్లు వచ్చేది, డబ్బులు వస్తాయని చెప్పి బాప్తిసం తీసుకునే వాళ్ళు, అవును, ఇలాంటి వాళ్ళు ఉంటారు. నిజంగా బాప్తిసం మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ డిఫరెన్స్ అనేది ఎవరైతే బాప్తిసం ఇస్తున్నారో ఆ పాస్టర్ గ్రహించగలగాలి. అవును, వాళ్ళు గ్రహించి ఎవరైతే యదోలు వస్తారో వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి మార్చడానికి, వాళ్ళని గద్దించడానికి ఇచ్చేయాలి. లేదు ఎలాగోలా పర్లేదు బాప్తిసం తీసుకుంటున్నారు, పెళ్లి కోసం అయితే ఏంటి, ఇల్లు కోసం అయితే ఏంటి అని చెప్పేసి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఆల్రెడీ నేను అంత ముందు క్రిస్మస్ దాంట్లో కూడా చెప్పాను, దొంగ బోధకుల్ని గుర్తించడానికి ఒకటే బండ గుర్తు. అవును, ఏంటంటే అది వాళ్ళు ఈ లోకం కోసం దేవుణ్ణి నమ్ముకోమంటారు. అదే బండ గుర్తు. ఈ లోకం అంటే మూఢనమ్మకాలు, స్వస్థతలు అవ్వచ్చు, వాస్తు అవ్వచ్చు, లేకపోతే ఇల్లు అవ్వచ్చు, పెళ్లి అవ్వచ్చు, ఈ లోకానికి సంబంధించిన నీ అవసరాలు తీర్చడం కోసం దేవుణ్ణి నమ్ముకోమని చెప్పే ప్రతి వాడు దొంగ చెప్తారు తప్ప పరలోకం అనే పదం రాదు. ఫస్ట్ పరలోకం కోసం, భూమి మీద ఎన్ని కష్టాలు పడినా మనం మంచిగా బతకాలి, నీతిగా బతకాలి, అప్పుడే దేవుడు మనకి పరలోకం ఇస్తాడు అని చెప్పేవాళ్ళు నిజమైన బోధకులు. అంటే లాజరు ధనవంతుడు సిచ్యువేషన్, ధనవంతుడిలాగా బతకడం కోసం దేవుడు నమ్ముకోవాలి అని చెప్పేవాళ్ళు అబద్ధ బోధకులు. అలాగే ఉంటుంది. లాజర్ లాగా బతికినా పర్లేదు అని చెప్పేవాళ్ళు నిజమైన, లాజర్ లా బ్రతికినా పర్లేదు పరలోకం పోతాం అనేవాళ్ళు నిజమైన బోధకులు. అవును, ఓకే. సద్దుకయ్యుల్లోని అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు చెప్తారు మీకు ఈ మాటలన్నీ? అవును అని చెప్పి అంటున్నాడా? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము, మీరు పెద్దోళ్ళని ఫీల్ అవుతున్నారు, ఎవరు చెప్పినా మీరు వినట్లేదు, మీరు వినపోతే మీకు బుద్ధి ఎవరు చెప్తాడు? ఇంకెవరు చెప్తారు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. అంటే వాళ్ళు తలుచుకోవద్దు అనుకుంటున్నారు, మేము ఫీల్ అవుతున్నారు ఈ మాటను బట్టి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రహామును గొప్పోడు చేసింది అబ్రహాము విశ్వాసం, అంతేగాని ఆయన పుట్టుకు కాదు. ఇప్పుడు కూడా మనల్ని గొప్ప చేయాల్సింది ఏంటిది? మన విశ్వాసం, మన క్రియలు, అంతేగాని మా నాన్న గొప్పడు కాబట్టి నేను గొప్పడు అంటే అంటే తాతల పేర్లు ముత్తాతల పేర్లు కరెక్ట్, వాళ్ళు గొప్పడు అవుతారు. వాళ్ళ కడుపుని పుట్టి నువ్వు ఎందుకు గొప్పడు అవుతావు? అది నీ క్రియలు ఉంటే, నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు గొప్పడు అవుతావు. అంతే.
అప్పుడే గొడ్డలి చెట్లను వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరణ అగ్నితో పొట్టును కాల్చినాడు. సెకండ్ కమింగ్ కల్లా ఈ విషయం చెప్తున్నాడు. ఈ సిచ్యువేషన్ ని లూకాసు వార్తని మనం కంబైన్ చేస్తే సువార్తలు ఎలా చదవాలి అనే దానికి ఇది మనకు అర్థం అవుద్ది. ఇక్కడ డైరెక్ట్ గా రాయిస్తాడు నా వెనకాల వచ్చేవాడు అని. ఎందుకు ఆయన ఆ విషయం చెప్పాడు? జనాలు ఈయనే క్రీస్తాను అనుకుంటున్నాడు కాబట్టి అన్న విషయం మనకి లూకాసు వార్త చదివితేనే కానీ తెలియదు. కాబట్టి సువార్తలు ఎప్పుడైనా కానీ ప్యారలల్ గా చదువుకుంటా కూడా వెళ్ళాలి. ఒకటే చదివేసి మనం ఏదైతే ఊహించుకోకూడదు. 13వ వచనం. ఆ సమయంలో యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చును. ఎక్కడి నుంచి వచ్చాడు అనేది రాయబడలా, డైరెక్ట్ వచ్చి బాప్తీసం తీసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది రాయబడింది. అంటే అక్కడ నజరేతు నుండి గలిలయ దేశం నుండి వచ్చాడు. అంటే దానికి ముందు వెనక ఏం జరిగింది అనేది ఉంటే ఈ పుస్తకం ఉంటుంది, ఇలా ఇంకొక పుస్తకం అయినా ఉంటుంది. అన్నిటిని కంబైన్ చేస్తే మనకు మొత్తం పిక్చర్ వచ్చేది. అంతే, ఒక ఆటలోకి వచ్చేస్తుంది. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసిన గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతను. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యోహాను బాప్తీసం ఇస్తున్నాడు, వీళ్ళిద్దరు ముందు మాట్లాడుకున్నారు ప్రిపేర్ చేస్తున్నాడు ఈయన వే అని. సడన్ గా యేసు బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు. అసలు జనరల్ గా నువ్వు కదా ఇవ్వాలి నాకు, నేను నీకు ఇవ్వడం ఏంటో వద్దు. యేసుప్రభు వారికి తెలుసు కదా ఈ క్రియ అనేది అందరికీ కూడా ఈయనే దేవుని కుమారుడు అని తెలపడం కోసం ఆయన బాప్తీసం తీసుకోవడం, ఇంకోటి మనకి మాదిరి చూపించడం కోసం. మనం కూడా బాప్తీసం తీసుకోవాలి కాబట్టి మనకి అంతేగాని ఆయన పాప క్షమాపణ కోసం కాదు. అసలు యోహాన్ గారు ఇచ్చిందే పాప క్షమాపణ కోసం కాదు. అయితే మనం యేసుప్రభు వారికి తెలుసు ఈ సిచ్యువేషన్ ద్వారా చాలా గొప్ప మార్పు జరగబోతుంది. పరిశుద్ధాత్మ వచ్చిందా, దేవుడి పైనుండి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ విట్నెస్ చేశారా ఈయనే మెస్సయ్య అని. ఇంకా ఏమంటారు, మనం యోహాను సువార్తలోకి వెళ్ళి కూడా చదువుతాం ఇదే సిచ్యువేషన్. యోహాను సువార్తలో కూడా ఉంటది. అక్కడ కూడా చదివితే ఈ సిచ్యువేషన్ కి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది, యేసుప్రభు వారు ఎందుకు పర్లేదు ఈసారి ఇలాగ జరగాలని దేవుడు నిర్ణయించాడు, అంతే నువ్వు బాప్తీసం ఇవ్వు అని చెప్తున్నారు అనేది మనకు అప్పుడు బాగా అర్థం అవుతుంది. బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశం తెరవబడిన దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన. అంటే సేమ్ అక్కడ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడేమో బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వచ్చిందని ఉంటది, చేయిచుండగా. ఇక్కడేమో ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది అని ఉంటది. అంటే ఆయన బాప్తీసం తీసుకున్న వెంటనే నీళ్ళల్లోనే రాలా పరిశుద్ధాత్మ. ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డు కంటే ఒడ్డు నీళ్లు కొంచెం బీచ్ దగ్గర కొంచెం కదా, అక్కడ పరిశుద్ధాత్మ రావడం అన్ని జరిగినాయి అని దాని అర్థం. రెండు కంబైన్ చేయాలి కాబట్టి. ఇకపోతే ఇక్కడ వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఉపవాసం కోసం అని ఉంటది. లూకాసు వార్తలో కూడా అలాగే ఉంటది, వెంటనే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఉపవాసం కోసం అని రాయబడి ఉంటది. ఈ మధ్యలో ఈయన బాప్తీసం తీసుకునేటప్పుడు ఇంకో గొప్ప కార్యం జరిగింది. అది మనకి యోహాను సువార్త చదివేటప్పుడు మనకు అర్థం అవుతుంది బాగా. యోహాను సువార్త 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ వచనం నుండి చదువుదాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపి, అక్కడేమో పరిసయ్యులు సద్దుకయ్యులు అన్నాడు, ఇక్కడ యాజకులు లేవీయులు అన్నారు, రెండు ఒకటే. అవును, అంటే పంపించారు మళ్ళీ వాళ్ళు. అంటే ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు, ఈయన ఎవడో నిజంగానే యేసుప్రభు మెస్సయ్య కాదని తెలుసుకోవడానికి. అవును, యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఎరుగననక అంటే ఏంటి? ఇక్కడ విషయం ఒకటి గమనించాలి. ఎరుగననక అని ఎందుకు రాశాడంటే అక్కడ నాకు క్రీస్తు ఎవడో తెలీదు అనట్లేదు ఆయన. అవును, నేను క్రీస్తు కాదు అంటున్నాడు. అవును, నా వెనకాల క్రీస్తు ఒకడు వస్తాడు అని కూడా చెప్పేస్తున్నాడు ముందే. ఎరుగననక అనేది బాగా అండర్లైన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఈయన మెస్సయ్య కాదా అని అడగడానికి వచ్చారు అంతే. నేను కాదంటే వెళ్ళిపోయేవాడు సైలెంట్ గా. నేను కాదు అని చెప్పడమే కాకుండా ఉన్నాడు వస్తున్నాడు అని కూడా చెప్తున్నాడు ఆయన. అయితే నువ్వెవరు అని అడుగుతున్నారు వీళ్ళు. క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కానెను. కరెక్ట్. నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త అంటే మోసే సందర్భం ఉంటుంది కదా, నా వంటి ప్రవక్త అదని అడుగుతున్నాడు. నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, మరి నీవెవరు, మమ్మల్ని పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలేను గనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి.
అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. ఇది అక్కడ జరిగిన యాక్చువల్ కాన్వర్జేషన్. ఏదో మత్తయ్య గారు రిఫరెన్స్ కోట్ చేసింది కాదు, డైరెక్ట్ గా వాళ్ళకి యోహాన్ గారు ఏదైతే చెప్పారో అదే అక్కడ మనకు రాయబడింది. అవును. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. నీవు ఏలియావా అని అడిగితే కాదన్నాడు ఆయన. కానీ యేసు ప్రభు వారు యోహాను గురించి మాట్లాడేటప్పుడు రాబో ఏలియా ఇత్తడే అంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే ఈయన ఏలియా స్వభావం కలిగిన వాడు. అంటే ఏలియా ఎలా ఉంటాడు, రాజైనా గానీ తప్పు చేస్తే చెప్పే ఆ ధైర్యం అయింది. అదే ధైర్యం యోహానుకు కూడా ఉంది అని దాని అర్థం. అంతేగాని ఏలియానే మళ్ళీ పుట్టాడని కాదు, పునర్జన్మలు లేవు బైబిల్ దగ్గర. నేను ఏలియాని కాదనింది, ఆ ఏలియా మళ్ళీ వస్తాడేమో అని వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఏంటంటే ఏలియా మళ్ళీ పుడతాడు, మోషే మళ్ళీ పుడతాడు అనుకుంటున్నారు. వీళ్ళు అట్ట అనుకుంటారు కానీ ఆ స్వభావం లాంటి వ్యక్తి అనేది వాళ్ళకి. పునర్జన్మలు అనేవి లేవు. బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయాక ఇంకో జీవితం, అదే నిజమైన జీవితం అని చెప్తుంది. కానీ చనిపోయాక నువ్వు మళ్ళా మనిషిగాను కాకగాను కుక్కగాను భూమి మీద పడతావు, మళ్ళీ ఇలా జన్మల గురించి దేవుడు చెప్పలా. నువ్వు చచ్చిపోతే మళ్ళా పడతావు అనేది కాదు. ఇక్కడ చచ్చిపోయామో భూమి మీద ఒకటే జీవితం, ఇక్కడ చచ్చిపోయామో ఇక్కడ డైరెక్ట్ పరలోకం లేదా నరకం, అక్కడ ఒరిజినల్ జీవితం అంతే. అదే దేవుడు చెప్పింది. ఇక్కడ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను ఏలియన్ అయితే కాదు అని ఒక రకంగా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారని జన్మని నమ్ముతున్నట్టు ఉంది. అలాగని రాబో ఏలియా అని ఏలియా యేసుప్రభుకు ముందుగా ఏలియా మెస్సీకి ముందుగా వస్తాడని చెప్పాడే, అది కూడా కాదని కూడా చెప్పట్లా. కింద వచనాన్ని ఎందుకు కోట్ చేశాడంటే నేను ఏలియానైతే కాదు కానీ మెస్సీకి ముందు ఒక ప్రవక్త వస్తాడని చెప్పాడు కదా మీకు బైబిల్లో, అది నేనే అని కూడా చెప్తున్నాడు. నేనేం చెప్తున్నాడు. కానీ అక్కడ ప్రవచనం దేవుడు చెప్పింది ఏంటంటే ఆ ఏలియా మోషే లాంటి గుణగణాలు కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు వస్తారని. అది వాళ్ళకి ఎలా అర్థమైందంటే వాళ్ళు చచ్చిపోయారు, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు అన్నట్టు వాళ్ళకి అర్థమైంది. అది ఇక్కడ యోహాన్ గారు క్లారిటీ చేస్తారు, నేను ఈ స్వభావం కలిగిన వాడిని కానీ ఏలియాని కాదు. మెస్సీకి ముందు ఒకడు వస్తారు కదా, అది నేనే అని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. 24 వచనం, పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసం ఇచ్చుచున్నావన్న అతన్ని అడుగుగా, యోహాను నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నవాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తీసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలన ఉన్న బేతనియలో ఈ సంగతులు జరిగిను. ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చేసి. కరెక్ట్. ఎందుకు బాప్తీసం ఇస్తున్నావు అంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను, నిజమైన బాప్తీసం ఆయన ఇస్తాడని కూడా చెప్పాను. అది చెప్పేసాడు. అక్కడ ఎవరి దానికి ఇచ్చేసాడు, ఇక్కడ నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశాడు. కరెక్ట్. ఇప్పుడు 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, అక్కడేమో మనకి ఏ రోజు జరిగిందనే చెప్పలా. అవును, మొత్తం అంతా కలగూరలాగా మొత్తం ఒకే చోట జరిగినట్టు అనిపిస్తుంది. అంటే అయ్యి యోహాన్ గారు ఏది ఒక్కరోజు చెప్పింది కాదండి, ఇది ఆయన ప్రతిరోజు ఇదే చెప్తున్నాడు. ప్రతిరోజు ఏమంటారు బాప్తిజం ఇస్తున్నాడు. ఒకసారి పరిచయాలు వస్తున్నారు, ఒకసారి ఇల్లు వస్తున్నారు, ఒకసారి కనుక్కోవడానికి వస్తున్నాడు. ఆయన మాత్రం ఓల్డ్ టెస్టిమెంట్ ని కోట్ చేస్తున్నాడు. ఆ మెసేజ్ ముందు ఎవరు వస్తారు అది నేనే అని చెప్తున్నాడు. నా వెనకాల మెసేజ్ వస్తాడని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు అని కూడా చెప్తున్నాడు. ఇదే మాట మీద ఫ్లో రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా డేన్ మెన్షన్ చేశాడు. కరెక్ట్. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఈయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. అంటే ముందు డేస్ లో చెప్పుకుంటా వచ్చాడు. ఆయన వచ్చే సమయం నేను ముందు నేను చెప్పుకుంటా వస్తాను కదా, ఆయనే ఈయన. కరెక్ట్. ఇక్కడ అక్కడ మత్తయి సువార్తలో మనం మాట్లాడుకున్నాం చూసారా, నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి కదా, నేను అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ కాదు, అందరికీ చెబుతున్న కాన్వర్జేషన్ అది. అవును, వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలా, అందరికీ చెప్తున్నాడు ఈయన పరిశుద్ధుడు, నేను ఎవరి గురించి అని చెప్తున్నాను, ఆయన ఈయనే మెస్సయ్య ఈయనే అని చెప్తున్నాడు. ఇకపోతే మరునాడు అని ఉంది కదా 29లో, అంటే పైన జరిగిన దానికి నెక్స్ట్ డే అని కాదు, ఇంకో రోజు అని, మరో రోజు అని. అంతేగాని అది ఆదివారం జరిగింది సోమవారం జరిగింది అని మన లైన్ లో తీసుకోవాలి. మరునాడు అవును అంటే ఇంకో రోజు ఏదో ఒక రోజు అని. కరెక్ట్. అది ఒక రోజు జరిగింది, ఇది ఒక రోజు జరిగింది, అది వెంటనే రోజులు అని కాదు. కరెక్ట్. 31వ వచనం, నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చితనని చెప్పాను. నాకు తెలుసు ఆయన మెస్సయ్య అని, మా ఇద్దరికే పరిచయం ఉంది. కానీ ఇజ్రాయేలీలందరికీ ఆయన ఎవరో తెలియాలి కాబట్టి
ఆయన తెలియాలి కాబట్టి బాప్తిసం ఇచ్చుచు వచ్చితిని అంటే దీని ద్వారా ఆయన తెలియాలని అది ప్రిపేర్ చేసి ఇక్కడ ఆయన్ని అందరికీ పరిచయం చేయాలి అనేదే ఇలా దానికోసం ఇది జరుగుతున్నట్టు కరెక్ట్ వచ్చినట్టు చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చి చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఇదంతా దేవుడు మాట్లాడాడు, దేవుడు ముందే చెప్పాడు. నాకు కన్ఫర్మేషన్, నేను చిన్నప్పుడు మా అమ్మోళ్ళు చెప్పింది అవన్నీ ఓకే. డైరెక్ట్ గా దేవుడు నాతో చెప్పింది ఏంటంటే నేను బాప్తిసం ఇచ్చినప్పుడు మెస్సయ్య మీదకి పావురం వస్తది అని. ఇప్పుడు ఇక్కడ విషయం గమనించాలి మీరు. పావురం వచ్చాక యోహాన్ నమ్మలా, ముందే చెప్పాడుగా, ముందే నమ్మాడుగా, నేను ఎవరో ఆయన ఈయన ముందే చెప్పాడుగా. ఇదేంటంటే డబుల్ కన్ఫర్మేషన్. ఇంకా తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ రావడం అనేది అందరికీ కన్ఫర్మేషన్. అదేందా నేను చెప్పింది, అందరికీ ఆయనే క్రీస్తు అని తెలియాలి కాబట్టి ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నాడు. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చింది కదా పరిశుద్ధాత్మ, దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, దేవుడే కన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇక్కడికి కొంతమంది వచనాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే అప్పుడు దాకా వాళ్ళిద్దరికి పరిచయం లేదన్నట్టు అలవాటు చేసుకోవాలి. అలా కాదు, ఆయన పైన చెప్తున్నాడు కదా, ఆయన బాప్తిసం తీసుకోకముందే ఈయన మెస్సయ్య అని చెప్పేశాడు కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చింది ఏంటంటే కన్ఫర్మేషన్ అందరికి, యోహాన్ గారికి కాదు అందరికి కన్ఫర్మేషన్. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పిన, అంటే దేవుడు చెప్పింది చెప్తున్నాడు. దేవుడు నాతో డైరెక్ట్ గా చెప్పాడు, అదే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితినా నేను. అది నేనైతే కన్ఫర్మేషన్, నాకు దేవుడే డైరెక్ట్ గా చెప్పాడు, అదే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, ఇదే సాక్ష్యం నాది. ఆయన ప్రవక్త కదా, తెలియకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా తెలిసే ఉండాలి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కజిన్స్ కదండి, ఎన్నిసార్లు చెప్పుంటుందో వాళ్ళ అమ్మ ఎలిజబెత్ ఇంత జరిగింది నువ్వు పుట్టినప్పుడు, ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్న కూడా ఎన్నిసార్లు చెప్పుంటాడు నేను నోరు పోయింది అది ఇది అని చెప్పి. ఇంకా ఆడక్కడ దేవదూతల ద్వారా జరిగిన అంత కార్యక్రమాన్ని డిస్కషన్ చేసుకోవడం చూసాం, ఖచ్చితంగా చెప్పుకుంటారో మాట్లాడుకుని ఉంటారో, తెలిసి ఉంటది తెలియకుండా. యేసుప్రభు పెద్ద అయ్యే వరకు మనం చూస్తానే ఉన్నాం ఇలాంటి విషయాలు, ఏదో ఒకటి ఆయనకి తెలుసు. ప్లస్ ఏంటంటే దేవుడు నాతో డైరెక్ట్ గా, ఇప్పుడు మా అమ్మతో చెప్పడం అవన్నీ కాదు, నాతో డైరెక్ట్ గా చెప్పింది కూడా విషయం కూడా ఏంటంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు పావురం వస్తుంది అంటే కన్ఫర్మేషన్స్. ఎన్ని కన్ఫర్మేషన్స్. అవును అన్నట్టు అయిపోయింది అక్కడ. మరునాడు 35 వచ్చిన మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇది ఇంకో రోజు. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే అక్కడ చెప్పినప్పుడు కూడా యోహాను శిష్యులు ఉంటుంటారు, ఇది ఇంకో రోజు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మరొక రోజు ఇంకో రోజు కూడా కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు వాళ్ళకి. మొన్న చెప్పాను కదా ఎదుగో మెస్సయ్య వెళ్తున్నాడు చూడండి అని, ఇంకో రోజు కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు అయిన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు పేతురు యొక్క సహోదరుడైన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు రెండు ఒకటే. అక్కడ పేతురు అన్న పేరు దేవుడు తర్వాత పెడతాడు, సీమోన్ అనేది పేతురు గారి పేరు, ఆయన సహోదరుడు అని మనకి ఇక్కడ యోహాను గారు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంతే ఇక్కడ విషయం చూడండి, యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకోగానే అరణ్యానికి వెళ్ళిపోయాడు అని మనం చదివాం. కానీ ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు శిష్యులు చూశారు, ఆ శిష్యుల్లో ఆంద్రే చూశాడు. ఆ తర్వాత యోహాను ఆంద్రేకి ఇదిగో ఈయనే మెస్సయ్య అని చూపించి మరీ చెప్పాడు. ఆ తర్వాత ఆంద్రే వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న పేతురుకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు బాప్తిస్మం టైంలో జరిగింది. అవును, ఆ టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కరెక్ట్. ఇది మనం గమనించాలి. ఇది మనకు ఓన్లీ మత్తయి సువార్త, లూకా సువార్త చదివితే కాకుండా ఈ అన్నిటిని కంబైన్ చేసుకుని చదివితే మనకు అప్పుడు ఇది క్లారిటీగా 3 సువార్తల్లో మత్తయి సువార్త కంటే కూడా లూకా సువార్త, యోహాను సువార్త అనేటి ముందు జరిగిన సీన్లన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే కొంతమంది అనుకుంటారు బాప్తిసం తీసుకోగానే ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు కదా అని కొంతమంది అనుకుంటుంటారు. సో ఇక్కడ మరునాడు అని ఉంది కదా, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి 40 రోజులు అవుతుంది. ఆ 40 రోజుల ఉపవాసం తర్వాత వీళ్ళు ఆంద్రేయ యోహాను శిష్యులు వీళ్ళు చూసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. సో ఇదంతా జరుగుతుంది అక్కడ యోర్దాన్ నది దగ్గర. ఈ ఆంద్రేయ డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు అన్నాడు చూసారు,
చూసారా, ఆడిల్లు ఎక్కడ కపెర్నహూమ్ లో. అది గలిలయ దేశం. అంటే ఇక్కడ యోర్దాన్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన, కపెర్నహూమ్కి వెళ్ళాడు, జర్నీ చేసుకుని కపెర్నహూమ్కి వెళ్ళాడు అని దాని అర్థం. ఇప్పుడు ఈ మధ్యలో 40 రోజులు అనేది అయిపోయింది. ఇప్పుడు ఆయన పేతురుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పేతురు ఇదంతా తర్వాత ఆలోచిద్దాం. జస్ట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు అందరూ యోహాను శిష్యులు అక్కడ ఉన్నారు, యోహాను అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం. ఆ 40 రోజులు ఉపవాసం ఉంది కదా, అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ పేతురు దగ్గరికి ఆంధ్ర దగ్గరికి మళ్ళీ వద్దాం మనం. ఓకే, రైట్. అంటే యేసుక్రీస్తు బాప్తీసం తీసుకునేంత వరకు అవును ఏం జరిగింది అనేటటువంటి విషయాలు 40 రోజులు కూడా కవర్ చేస్తే అయిపోద్దిగా, చేసేద్దాం, కంటిన్యూ చేసేద్దాం. దీనికి క్లారిటీ ఇచ్చేసి, అంటే యోహాను గారు బాప్తీసం ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, యేసు ప్రభు బాప్తీసం తీసుకునేటటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ టైం పీరియడ్ లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. అవును, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు, అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. ఇదే మాట లూకాసు సువార్తలో కూడా ఉంటది, మార్కు సువార్తలో కూడా ఉంటది, అన్ని కూడా ఒకసారి రౌండ్ వేద్దాం. ముందు ఇది చదువుదాం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇది నెక్స్ట్ ఈ అపవాదికి యేసుప్రభు వారికి మధ్య కన్వర్జేషన్. ఇదే మాటను మళ్ళీ ఇంకో సువార్తలో కూడా చూద్దాం, మార్కు సువార్త. అన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుంది. అంతే అంతే అంతే. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని పోయిను. ఇది సమ్మరి. ఏది మన లోకాకిను యోహానికి చదివిందానికి మార్కు గారు రాసింది ఏంటంటే షార్ట్ కట్ లో రాసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయి. ఆ కాలంలో 1 లేదా 2 ఇదొకటే అన్నట్టుగా అలా ఉండేవి, విడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనం అన్ని ఒకటే చోట పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అర్థం చేసుకోగలిగాము. అవును, ఏదన్నా 1, 2 వాళ్ళ దగ్గర అవైలబుల్ గా మాత్రం ఉండేవి, వాళ్ళే కాపీలు రాసి పెట్టుకుని చేసుకోవాలి. ఏదన్నా ఏదో మన బంగారం దాతారు చూసారా, అలాగే ఇవన్నీ రాసినవి నీట్ గా దాచుకుని అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చదువుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం బంగారం దాచుకుంటున్నాం, అప్పుడు వాళ్ళు బైబిల్ దాచుకునేవాళ్ళు. అంతే. మనం ఇది మాత్రం దాచుకుని దీన్ని ఎక్కడ పడేస్తా ఉంటాం జనరల్ గా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. 9వ వచనం. 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకుని పోయిను. ఆయన సాతాను చేత శోధించబడుటకు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతోనూ ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచయం చేసిండ్రు. కరెక్ట్, ఇదే వచ్చిన మళ్ళీ అక్కడ చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. 40 దినాలు అయిన తర్వాత ఈయన శోధింపబడాలి అని. ఎందుకు శోధింపబడాలి అని? మనం దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు అపవాదికి మన మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంతకుముందు రాదు. అంతకుముందు నువ్వు ఎలాగో అక్కడే ఉన్నావుగా, అంతకుముందు మనం ఎలాగో లోకంలోనే ఉన్నాం కాబట్టి అపవాదం మనల్ని అంత కాన్సన్ట్రేట్ చేయదు. ఎప్పుడైతే మనం వాక్యం వినటానికి ట్రై చేస్తామో, ఎప్పుడైతే కొంచెం దేవుడి దగ్గర రావాలని ప్రయత్నిస్తామో, అప్పుడు మన జీవితంలో ఎక్కడ లేనని మేలులన్నీ జరుగుతాయి. ఎవడో ఒకటి వచ్చి నా దగ్గర ఫ్రీ సినిమా టికెట్లు ఉన్నాయి రాయల్దాం అంటాడు. ఎక్కడ లేని మేలు. ఎప్పుడైతే లోక జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం అడుగులు ముందుకేస్తామో అప్పుడే సమస్యలన్నీ ప్రారంభమయ్యేది. ఆల్రెడీ దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడున్నాను. ఆ మెసేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత మీరు అందరూ కూడా కావాలంటే ఫుల్ గా మెసేజ్ అనొచ్చు. కరెక్ట్. ఓకే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ నుంచి ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి అపవాది శోధన అనేది ఎక్కువ ఉంటది కాబట్టి దానికి ప్రిపేర్ అవడానికి ఉపవాసం, దానికి ప్రిపేర్ అవడానికి అరణ్యానికి వెళ్ళాడు ఆయన. ప్రిపేర్ అంటే ఎలా అవుతాం? అపవాదిని ఎదిరించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాక్యం బాగా నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? దేవునితో ఎక్కువ సమయం గడుపుతానికి. అరణ్యంలో ఉపవాసం అంటే దేవుడితో ఎక్కువ సమయం గడపడం, ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ఉండడం. అలాగా ఆయన శరీరాన్ని, ఆయన మైండ్ ని ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అంటే మనిషిగా పుట్టాడు కదా, మనిషిగానే పుట్టాడు కదా ఆయన దేవుడైనప్పటికీ. మనలా చాలా మంది అంటుంటారు దేవుడు ఆయనకి ఏ కోరికలు లేవు అది ఇది అంటుంటారు. మనం అనుభవించే ప్రతి కష్టం, మనకుండే ప్రతి కోరిక, మనకుండే ప్రతి ఆలోచన అవన్నీ కూడా ఆయనకు కూడా ఉన్నాయి. అవన్నీ ఆయనకు లేకపోతే మనకు ఆయన మాదిరి చూపించినట్టు ఎలా అవుతుంది? అవును, ఆయన దేవుడు కాబట్టి ఉన్నాడు, మన మనుషులు కాబట్టి లేకపోతే అంటాం. మనం సింపుల్ గా చెప్పేస్తాం ఆయన అలా ఉన్నాడు అది ఇది అని. మనకున్న ఆలోచనలన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. వాటి మధ్యలో కూడా ఆయన పరిశుద్ధంగా బతకగలని మనకు నిరూపించాడు.
ఇక్కడ ఆయన సువార్త స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి దానికి ప్రిపేర్ అవడానికి మోషే గారు లాగా, మోషే గారు చూడండి 40 దినాలు కొండ మీద ఎందుకు దేవుడితో అక్కడ నెక్స్ట్ చేయబోయే పని అంత పవర్ఫుల్, దానికి ప్రిపరేషన్ అది. అంటే ఇజ్రాయెల్ ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఆయన ఏ విధంగా అయితే 40 దినాలు దేవునితో గడుపుతూ, అలాగా ఈయన దేవునితో 40 దినాలు గడుపుతూ ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు. బ్రెయిన్ సెట్ ని కానీ ఉపవాసం అది బలంగా ఉంచుకోవడం. కరెక్ట్. ఆ టైంలోనే అపవాది వచ్చి శోధిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఓకే. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా శోధకుడు వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. మన దగ్గరికి అయితే శోధకుడు రావాల్సిన పనిలా, మనకు ఒక నోటిఫికేషన్ వస్తే చాలు ఫోన్ లో, అంతే. ఇంకా అంటే ఒక మాట చెప్పాలంటే అక్కడ డైరెక్ట్ గా దెయ్యం అలా ఉంది. ఇప్పుడు అంటే ఆయన లెవెల్ అది, మన లెవెల్ ఇది. అది ఆయన లెవెల్ ఏంటి, నోటిఫికేషన్ గా ఆగదు. ఆయన డైరెక్ట్ అపవాదే దిగి రావాలి, ఆయన్ని ఏమంటారు మోసం చేయాలి అంటే. ఇప్పుడు కానీ అలాగా వచ్చినా మోసపోలేదు ఆయన మోసపోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా దెయ్యం ఒకవేళ అలా వచ్చింది అనుకో, ఎందుకు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు పడుంటున్నావు అంతే. ఇంకెందుకు రావాలి అది? నువ్వు నోటిఫికేషన్ పడకపోతే అప్పుడు మనిషిని పంపిస్తుంది. మనిషికి నువ్వు పడకపోతే అప్పుడు దెయ్యాన్ని అంటే ఒక మాట చెప్పాలని వెనకాల ఒక్కొక్క లేయర్ ఓపెన్ అవుతుంది అనమాట. అంతే లేదు, పడేదాన్ని బట్టి. మనం గనక స్ట్రాంగ్ గా నోటిఫికేషన్ దగ్గర ఉన్నాం అనుకోండి, అది స్ట్రాంగ్ గా ఒక మనిషి ద్వారా వస్తుంది. మనిషి దగ్గర గనక మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, ఏదో పెద్ద కష్టాన్ని తీసుకుని వస్తుంది. అక్కడ కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, అప్పుడు అదే డైరెక్ట్ గా దిగుతుంది. అంటే ఒక మాట చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏబు గారు. అవును, ఏబు దగ్గర ఫస్ట్ ఒక తీసుకొస్తుంది, అక్కడ ఆయన పడ్డం, ఇంకోటి తీసుకొస్తుంది, అక్కడ పడ్డం, ఇంకోటి తీసుకున్న తర్వాత ఆస్తి నష్టం, తర్వాత ప్రాణ నష్టం. ఈ దగ్గర ట్రయల్స్ లేవు, ఒక వ్యాధిని తీసుకొని వచ్చేస్తుంది. కరెక్ట్. ఆ లెవెల్స్ అనేవి మనకి అక్కడ ఏబు గ్రంథంలో కనపడతా ఉంటాయి. ఈ దగ్గర ట్రయల్స్ లేవు, ఎందుకంటే తెలుసు కదా ఈయన స్టామినా. అవును, డైరెక్ట్ గా వచ్చేసింది. ఇంకా అయినా నీకు అవసరం లేదు, డైరెక్ట్ కొడతాను. ఇది క్రైస్తవులకి చాలా అవసరం అండి ఈ చాప్టర్. అవును, ఎందుకంటే అపవాదిని మనం ఓడించాలి అంటే వాక్యంతోనే సాధ్యం. అవును, నువ్వు ఇంకా ఏది చెప్పినా పని అవదు. ఎందుకంటే అపవాది కూడా ఏదో వాక్యం చెబుతున్నట్టుగానే మోసం చేస్తాడు మనల్ని. అవును, నేను మంచి మాటలు చెబుతున్నాను అన్నట్టుగా మోసం చేస్తాడు. ఇనేవాడికి మంచి అనేది ఏంటో తెలియదు అనుకోండి, ఆడు చెప్పింది ఎదుటి చెప్పింది మంచి అనుకో, అదే మంచి. మనకి మంచి అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. తెలిస్తే ఎదుటోడు చెప్పిన దాంట్లో తప్పులు మనం పట్టుకోగలుగుతాం. నాకు మంచి అంటే ఏంటో తెలీదు, అదే కదా. ఏదో ఒక డైలాగ్ ఉంటదండి, ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ లో చూసాను అనమాట నేను. మనం చెప్పే అబద్ధంలో సగం నిజం ఉండాలంట. అంటే మోసం చేయడానికి డైరెక్ట్ గా అబద్ధం చెప్తే జనాలకు తెలిసిపోద్ది. అందుకని ఏం చేయాలి, సగం నిజం చెప్పి సగం అబద్ధం చెప్పాలి, అప్పుడు జనాలు నమ్ముతారు. అంటే ముందు సగం వరకు నిజం చెప్పుకుంటూ వెళ్ళి ఒక నమ్మకం వస్తుంది, ఓ నిజమే చెప్తున్నాడని. అంటే నిజం చెబుతున్నాడన్న మాయలో తీసుకెళ్లి తర్వాత ఆ చేత అబద్ధాన్ని చేయించేయాలి, అది తెలియకుండా. అది ఇప్పుడు మనకి నిజం అంటే ఏంటో తెలిసిందనుకో, ఏది అబద్ధం కూడా తెలిసిందనుకో, మనం ఆ మాయలో పడకుండా ఉంటాం. మనకు తెలియదు అనుకోండి, ఊరికే పడిపోతాం. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ముందు రెండు వచ్చాయి కదా అని చెప్పేసి అదంతా మంచి అనుకోవడం అమాయకత్వం. ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకుంటా వెళ్ళాలి, అంతే. ప్రతి చోట ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా వెళ్ళాలి. దానికి చాప్టరే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల. ఇప్పుడు అందులో తప్పే ఉంది చెప్పండి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేసుకోమంది, అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇది బయట నాకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను దేవుడిని నమ్ముకుంటాను, ఆయన దేవుడు అయితే నా రోగాన్ని బాగొట్టి నిరూపించుకోమని అన్నట్టు ఉంది. ఆయన చెయ్యలేక కాదు, అది అలాగే ఉంది కదా. ఇప్పుడు నాకు నా సమస్యను తీర్చు అని అడుగుతున్నావు అంటే ఏంటి అంటే, ఆ సమస్యను తీర్చే కానీ ఆయన నువ్వు నమ్మవు. అంటే ఇప్పుడు ఆయన నీ సమస్యను తీర్చి ఆయన దేవుడు నిరూపించుకోవాలని ఇక్కడ దెయ్యం కోణంలో నుంచి ఒక ఆడియన్స్ అడుగుతున్నట్టు కనెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఆయన యేసుప్రభు ఆయన చేసుకోలేక కాదు, ఆయన ఒక ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాడు. ఆ ఉద్దేశాన్ని మైండ్ లో తీసేస్తుంది ఫస్ట్. అసలు అవును, మనం ఒక ఉద్దేశంతో వాక్యం నేర్చుకుందాం అనుకుంటాం, ఆ ఉద్దేశం నుండి మన పక్కదారి తప్పించేద్ది. ఇప్పుడు దేవుడు మనకు కష్టాలు పెట్టేది దేనికి, ఆ కష్టాల్లో మనలో ఉన్న చెడుని మనం పోగొట్టేసుకుని మంచిగా మారాలి అని. అపవాదం వచ్చి ఏం చేస్తుంది, దేవుడు ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయి అంటది. మనకు ఒక రకంగా ఉంటే కరెక్ట్ గా అనిపిస్తుంది. అవును, అలాగా చెప్పే దాంట్లో సగం నిజం అట్లాగే ఉంది. మనం ఎవరన్నా మోసం చేయాలంటే చెప్పే అబద్ధంలో సగం నిజం ఉండాలన్నట్టుగానే ఉంది. అంటే దేవుడు ఉంటే సగం ₹1,00,000 దేవుడు ఉంటే ₹1,00,000 ఇచ్చి నిరూపించుకోమని దేవుడు. కరెక్ట్. దేవుడు ఉంటే నాకు ఇది చేసి నిరూపించుకోమని కరెక్ట్. అది
అందుకే యేసుప్రభు వారి వాక్యంతోనే మళ్ళీ చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుచున్నాడని రాయబడి ఉన్నది. అంటే ఏంటి? నేను రొట్టె తింటేనే బతుకుతా అని నువ్వు అనుకుంటున్నావు. నిజమైన జీవితం పెద్ద విషయం కాదు. నిజమైన జీవితం అనేది పరలోకంలో ఉంది. అది రావాలంటే దేవుని మాట వల్లే సాధ్యం అది అని చెప్తున్నాడు ఆయన. అంతే. అంతేగా భూమి మీద ఎలా ఉన్నా నిజమైన జీవితం, నేను ఇప్పుడు చాలా మందికి చెప్పే ఎగ్జాంపులే, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 60 రూపాయలు ఇంకోటి ఇవ్వమంటే ఇవ్వవు. 600 ఉన్నాయి, 60 రూపాయలు ఇమ్మంటే కొంచెం ఆలోచిస్తావు. 6000 ఉన్నాయి, 60 రూపాయలు ఇమ్మంటే కొంచెం సింపుల్ గా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. 6 కోట్లు ఉన్నప్పుడు 60 రూపాయలు అడిగితే ఎవరైనా? 600 కోట్లు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే 60 రూపాయలు? పెద్ద విషయం అన్నట్టు. సేమ్ అలాగే శాశ్వతమైన జీవితం, దానికి అంతం లేదు. 60 సంవత్సరాలు దేవుడు నిన్ను చెడు మానేసి మంచి నేర్చుకోమన్నాడు. అవును. అంటే ఇది ఈ రెండింటి కంపారిజన్ చేస్తే ఈ అనేటటువంటిది చాలా పెద్దది. అసలు అది కదా ఒరిజినల్. అది ఎలా వస్తుంది మనకి? దేవుడి మాట ద్వారా వస్తుంది. ఇక్కడ దానికోసం దాన్ని బాగొట్టుకుంటే ఎలాగా? అదే చెప్తున్నాడు, దేవుడి మాట వల్ల మనిషి బతుకుతాడు గాని ఈ రొట్టె వల్ల కాదు. మొత్తానికి దానికి కౌంటర్ ఆ విధంగా ఇచ్చాడు ఆయన. 5వ వచనం, అంతటా అపవాది, అక్కడ అయిపోయింది అక్కడ మళ్ళా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండే రెఫరెన్స్ చేస్తుంది. ఇది ఎలాగుందంటే, ఏం కాదు, అంబులెన్స్ ఉందని 100 మైల్ స్పీడ్ పోయినా పర్లేదు, అంబులెన్స్ ఉంది కదా అన్నట్టుంది. కరెక్ట్. ఇది ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న రెఫరెన్సే, అపోదేం కొత్తది చెప్పట్లా. కానీ చెప్పే దాంట్లో సగం నిజం ఉండాలి కదా. అంటే ఇది బైబిల్లో కూడా ఉంది తెలుసా? నీ బైబిల్లో ఉంది, నువ్వు నమ్మవా? చూపిస్తాను అన్నట్టు. చెప్పే దాంట్లో సగం నిజం ఉండాలి కదా. అది వచ్చిన గోల. నువ్వు అనుకోకుండా పడిపోతుంటే దేవుడు నిన్ను కాపాడతాడు. అది దేవుడు చెప్పింది. నువ్వు కావాలని ఆత్మహత్య చేసుకుంటా అంటే కాపాడితే ఆయన నీ యొక్క ఫ్రీ విల్ ని గౌరవించినట్టు ఎట్లా అవుతుంది? దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు, మనం చేయాలనుకుంటే మనం చేయనిస్తున్నాడు. అనుకోకుండా నువ్వు ఏదన్నా అవుతుంటే నిన్ను కాపాడతాడు ఆయన. నువ్వు కావాలని దూకెత్తే నీ ఇష్టం ఆయన ఎందుకు కాదంటాడు? పడి సావు అంటాడు. అంతేనా కదా? అట్లా ఆత్మహత్య తప్పు, ఆత్మహత్య చేసుకోమని చెప్తుంది. దేవుడు నిన్ను కాపాడతాడు అనేది ఎక్కడ చెప్పింది? అది మనం వెళ్తూ దేవుని పనుల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు చూడట్లేదండి మనం న్యూస్ మీడియాలో గానీ వాటిలో గానీ చావు ఎంతలో తప్పించుకున్న వాళ్ళని అంతమందిని చూడట్లేదు. అవన్నీ దేవుడు కాపాడి, ఆ టైంలో దేవుడు దేవదూతను పంపించి కాపాడి అవన్నీ. మనం కూడా ఎన్నిసార్లు చచ్చిపోయిన వాళ్ళం. అవును, లెక్కేసుకుంటే చాలా ఉంటాయి. దేవుడే రక్షించాడు మనల్ని. అలాగని నేను కరెక్ట్ గా వెళ్ళి చచ్చిపోదాం అనుకుంటే ఎందుకు కాపాడతాడు ఆయన? కావాలని, కరెక్ట్, చనిపోవాలని ఊరి పెట్టుకుంటాను, నాకు నేనుగా స్పీడ్ వెళ్ళి గుద్దుకుంటాను అంటే ఆయన చచ్చిపోతాను అంటే స్పీడ్ గా తోలి ఎలా పడితే అలా బైకుల మీద స్టంట్లు చేస్తారు. ఆ టైంలో యాక్సిడెంట్ అయితే అది నువ్వు తెచ్చుకున్నది. అప్పుడు వచ్చేసి మళ్ళీ దేవుడు ఉంటే కాపాడొచ్చు కదా అన్నట్టు ఉంటది. కరెక్ట్. తర్వాత 7వ వచనం, రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. అంటే ఏమవుతుందంటే శోధన నువ్వు కావాల్సి చేసుకున్నట్టు అవుతుంది తప్ప శోధన అవుతుంది అంతే కదా. ఇప్పుడు అంతేగా కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా, ఏంటంటే దేవుడు చెప్పాడు కదా మీకు ఐశ్వర్యం ఇచ్చేస్తానని, మరి మీరు దేవుని నమ్ముకున్నారు, మీకు డబ్బులు రాలేదేంటి, బాబా ఆయన ఇస్తానంది ఇక్కడ కాదు పరలోకం, అది ఇంకో చోట రాయబడింది, ఇంకో చోట చదువుకోపో అనాలి. ఆడు చెప్పే దాంట్లో సగం నిజం ఉంది కదా అని మనం నమ్మకూడదు దాన్ని. అవును, మరలా అపవాది, అది అయిపోయింది. అప్పుడు రెండు అయిపోయినాయి, 2 లెవెల్స్ అయిపోయినాయి. 3వ లెవెల్ 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదగా ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అది ఎలా చూపించింది లోక రాజ్యాలన్నిటిని? ఎలా అయినా చూపించవచ్చు అండి. అది మహిమకరంగా మహిమలో చూపించవచ్చు, ఒక వీడియో ప్రెజెంటేషన్ అలా అయినా చూపించవచ్చు, మనం ప్రాజెక్ట్ రాస్తాం కదా అలా అయినా తీసుకోవచ్చు, లేదా తీసుకెళ్లి చూపించవచ్చు, ఎలా అయినా. ఇంకా డైరెక్ట్ కాబట్టి ఇద్దరు దేవుడు డైరెక్ట్ గా వచ్చింది, ఆయన డైరెక్ట్ గా అలా అయినా చూపించు, అలా చూపించేసి అది కూడా ఏంటంటే ఆయన ఏదో లొంగిపోతారని కాదు, దానికి తెలియదు, ఆయన లొంగతనాన్ని విషయం కూడా దానికి తెలియదు, లొంగడానికి విషయం కూడా దానికి తెలియదు. సన్ ఆఫ్ గాడ్ లో ఇది మంచి రిప్రజెంటేషన్ ఉంటది అనమాట. చూపిస్తాం అనగానే ఒక మాయలాగా యేసు ప్రభు రోమా సామ్రాజ్య రాజుగా కూర్చున్నట్టు, ఆ రాజు ఈయనకి పాదాభివందనం చేస్తున్నాడు చూపిస్తాడు. అట్లా చూపిస్తాడు. అంటే ఇక్కడ విషయం వల్ల ఏంటంటే, రాజు చేస్తున్నాడు నీకు, ఈ ప్రజలందరి మీద నీకు అధికారం నీదే అంటే అన్నట్టుగా మాయ చేస్తుంది. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీద ఆయన తోడుకుని పోయి లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము,
ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను ఇక్కడ ఎందుకు అని వ్రాయబడి ఉన్నది. దానికి ఎగ్జాక్ట్ ఇది ఎందుకు కలుస్తుంది అంటే, జనాలు ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నప్పటికి కూడా మిగతా వాళ్ళందరూ మేము గొప్పోళ్ళు అనుకోవాలి దానికోసం బతుకుతా ఉంటారు. బాబు, అందరికన్నా గొప్పోడు దేవుడు. దేవుడి దగ్గర అందరూ సాగిలపడాలి, నీ దగ్గర వేరే వచ్చి సాగిలపడాలనే కోరిక నీకు ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ 3 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అన్ని కూడా మనం కరెక్ట్ గా గమనిస్తే, ఫస్ట్ శరీరానికి సంబంధించిన కోరికలు ఇస్తుంది అపవాది. శరీరానికి సంబంధించిన కోరికలు అంటే ఏంటి? తిండి, మంచి బెడ్, మంచి ఫుడ్, వీటి కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు అన్నట్టు మోసపుచ్చింది మనల్ని. కానీ వీటిలో పడి మనం ఏం చేస్తాం? నిజమైన ఫుడ్, నిజమైన ఆహారం, వాక్యం గురించి మనం మర్చిపోతాం. అది కరెక్ట్ గా అదేమో ఈ లోక ఫుడ్ తో కొట్టింది, యేసుప్రభు గారు ఈ లోక ఫుడ్ తో కొట్టారు. అదే యేసుప్రభు వారేమో పరలోక ఫుడ్ తో కొట్టారు. అది శరీరాశ అయిపోయింది కదా. నెక్స్ట్ ది సెకండ్ ఏంటి? నేత్రాశ. నేత్రాశ ఏం చూపిస్తుంది? అది ఇదిగో దేవుడు నువ్వు అనుకున్నదంతా చేస్తాడు, నీకు తోడుంటాడు, నువ్వు దూకేసినా నిన్ను పట్టుకుంటాడు. అంటే నువ్వు ఏ పాపంలో దూకేసినా పట్టుకుంటాడు చెప్తుంది. మోసం చేస్తా అంతే కదా. అంతే అంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా నీకు బీభత్సంగా సక్సెస్ వచ్చేది. క్రైస్తవులని పేరు పెట్టుకుని మందు షాపులు పెడుతుంటారు, క్రైస్తవులని పేరు పెట్టుకుని సిగరెట్లు అమ్ముతుంటారు, దేవుడిని ఆశీర్వదిస్తాడని వాళ్ళని మళ్ళీ పక్కన యేసుప్రభు ఫోటోనే పెడతారు. ఇక్కడ విషయాలు ఏంటంటే మనల్ని మోసం చేస్తుంది. అది నువ్వు కళ్ళతో చూసి అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడి మార్గం వేరు. శరీరాశ, నేత్రాశ. నెక్స్ట్ ఏంటిది? జీవన వ్యాపారంలో చిక్కుకొని పోకుడే. నెక్స్ట్ ఏంటి? జీవోపడంబం. మనోళ్ళు దేవుడిని నమ్ముకున్నప్పటికీ ఇక్కడ జీవన వ్యాపారంలో చిక్కుకుపోతారు. ఎలాగా? నన్ను అందరూ గొప్పోళ్ళు అనుకోవాలి, నేను దేవుడు బాగా సంపాదించాడరా. ఇప్పుడు దేవుడు నమ్ముకుంటాడు, కానీ నా కొడుక్కి ఒక 10 లక్షల శాలరీ వచ్చే జీతం కావాలనుకుంటాడు. కానీ నా వీధిలో ఉన్న ప్రతి ఒక్క కొడుక్కి 10 లక్షలు కావాలని కోరుకుంటారా? ఒకవేళ వీధిలో ఉన్న ప్రతి ఒక్క కొడుక్కి 10 లక్షల జీతం వచ్చే జాబ్ వచ్చింది అనుకో, వీళ్ళు ఏం కోరుకుంటారు? అప్పుడు మళ్ళీ నాకు 100 లక్షల జీతం వచ్చే జాబ్ కావాలని కోరుకుంటారు. అంటే ఏంటి? పక్కనోడి కన్నా మనం ఎక్కువ స్థాయిలో ఉంటేనే పక్కనోడు మనల్ని గౌరవిస్తాడు, పక్కనోడు మనకి ఎంత ఉంటాడు, మనం అడిగానో గొప్పడు అవుతాడు, వాడు మన దగ్గరికి వచ్చి రాజు అవుతాడు. జీవప్రంభం అంటారు దాన్ని. అవును. అలా మొత్తం లోకం అంతా చూపిస్తే పోతున్నారు. అది మళ్ళీ దేవుడు, అది మళ్ళీ మనం క్రైస్తవుల్లోనే ఉండడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే చెప్పే దాంట్లో సగం నిజం ఉంటుంది. మళ్ళీ అలాగ నిజాన్ని చూపించి ఈ లోకానికి అలవాటు చేస్తుంది అపవాది. అందుకే యేసుప్రభు వారు ఎలా కొట్టారు? ఆహా ఓకే నిజమే కదా అన్నట్టుగా అనలా. ఈయన బోధకుడే, ఈయన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు అంటే వాళ్ళందరికీ నేను గొప్పడనే కదా. కానీ ఈయన ఎలా తీసుకుంటున్నాడు దాన్ని? అందరికన్నా దేవుడు గొప్పోడు, దేవుడిని మనందరం సేవించాలి, మిగతా వాళ్ళందరూ కూడా సమానం అన్నట్టుగా ఈయన తీసుకొచ్చాడు. ఆ ఉద్దేశం మనకుంటే మనం ఎప్పుడు మనల్ని చూసి పక్కనోడు పొగడాలి అన్నట్టుగా కాకుండా అందరం కలిసి దేవుడిని పొగడాలి, అందరం కరెక్ట్ గా మంచిగా ఉండాలి, అందరం సమానంగా ఉండాలి అనే ఆలోచన మనకు వస్తుంది. అవును, వాక్యం ఉంటే వస్తుంది. అది ఇదేదో యేసుప్రభుకి సాతానికి జరిగిన కాన్వర్జేషన్ ఊరికే పక్కన పెట్టి వదిలేకూడదు. మనం ప్రతి క్రైస్తవుడికి ఇదే ప్రతిరోజు జరుగుతుంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన 3 విషయాల్లోనూ దేవుడే గెలిచాడు. అక్కడ జరిగిన ఆల్మోస్ట్ మూడిట్లోనూ మన జీవితంలో అయితే అపవాది గెలుస్తుంది. కొంచెం వాక్యం నేర్చుకున్న వాళ్ళు 2 చోట్ల అపవాదిని గెలిపించి ఒక చోట గెలుస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ వాక్యం నేర్చుకున్న వాళ్ళు కైలాగా ఒకసారి అది గెలిస్తే ఒకసారి ఇల్లు, ఒకసారి అది గెలిస్తే ఒకసారి ఇల్లు అన్నట్టుగా ఉంది. అట్లా ఉంది. బాగా వాక్యంలో నిలబడిన వాళ్ళు మాత్రమే ఈ 3 సందర్భాల్లో కూడా శరీరాశ, నేత్రాశ, జీవడం, ఈ 3 సందర్భాల్లో కూడా అపవాదిని గెలిచి నిలబడతారు. చచ్చిపోయేదానికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. దాంట్లో చివరికి ఎవరిని గెలిపిస్తున్నాం అనేది మనం నిర్ణయించుకోవాల్సిన విషయం. అంతే. అంతటి అపవాది ఆయన విడిచిపోగా వెళ్ళిపోయింది. అది ఇంకా ఆయన పనులకు అక్కడ ఏం చెప్తుంది అక్కడ. ఇప్పుడు మనం కూడా ఒక యేసుప్రభు లాగా ఉండగలిగితే అది మనకాడ టైం వేస్ట్ అనుకుంటుంది. ఇది ఎలాగ పడ్డా వీటి దగ్గర వేస్ట్ అని వెళ్ళిపోతాడు. అప్పుడు మనకాలం అంటే లోకంలాగా మనకు ఒక పెద్ద భయంకరంగా ఒక ఇల్లు ఉండదు, లోకపరంగా మన దగ్గర అధికారాలు ఉంటావు, ఉన్నది ఏదైనా ఉంటే మన చుట్టూ జనాలు ఉంటారు. అంతే. 10 మంది హ్యాపీగా ఉంటుంది, మనసుకి ప్రశాంతత ఉంటుంది. దేవుడిలో ఉన్నాము అని అనుకునేవాడికి మనసు ప్రశాంతత ఉండదు. ఇంకా ఏదో కావాలి అనిపిస్తా ఉంటది. ఇప్పుడు మనసు ప్రశాంతత ఉన్నవాడికి ఇంకేదన్నా కావాలి అని అనిపిస్తుంది, కానీ అది ఎదుటోడికి మంచిదై ఉపయోగపడేదై ఉంటది, ఆడికి ఉపయోగపడేదై ఉంటది. అందరూ దాన్ని కోరుకునేదిగా ఉంటది, వీడు ఒక్కడే కోరుకునేదిలా ఉండదు. అవును, అది తేడా. దేవుని నమ్మేవాడికి, దేవుని నమ్ముతున్నాం అనుకునేవాడికి తేడా అది. ఇక్కడ ఇంకా ఎలా ఉంటుందంటే, పొరపాటున ఏదన్నా అనారోగ్య పరిస్థితుల్లో కానీ ఏదన్నా ఆర్థిక పరంగా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరికొకరు కలిసిమెలిసి దాన్ని పంచుకునేటటువంటి తత్వం ఉంటుంది వాక్యం ఉన్న దగ్గర. నీకు బాగా వస్తే నేను వచ్చేస్తా, అప్పుడు నీకు అది పెద్ద బాధ అనిపించదు అసలు. బతుకుంటూ పోతే పోతాను ఒక ధైర్యంతో ఉంటాం. కానీ అక్కడ అది ఉండదు.
అంతేగా. ఎలా ఉంటుందంటే బెల్లం ఉన్న సేపు చేమలు ఉన్నట్టు అన్నట్టు ఉంటది. అది పోయిందంటే పడుచుకునే దిక్కు ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఏం ఉండదు. కొన్ని కోట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరే మనశ్శాంతి అనేది ఉండదు. దేవుడు ఎంత శక్తివంతుడైనా, అపవాది ఎంత శక్తివంతమైందైనా, మనకి బేసిక్ వచ్చేసరికి దేవుడు నేర్పించే విషయాలు ఇవి. అవును. విశ్వాసము, సమానత్వము, ప్రేమ, దీర్ఘశాంతము, ఏ ఆత్మఫలాలు ఉంటాయో అయ్యి. అవును, అంతే. చాలా ప్రశాంతంగా ఉంటది. ఆత్మఫలాలు ఉన్నోడు బాగుంటాడండి. అవును. ఆడు కోరుకునేవన్నీ ఉండి ఆత్మఫలాలు లేనోడు శరీర ఫలాలు, ఆత్మఫలాలు, శరీర ఫలాలు మాట చెప్పాలంటే మొత్తానికి అక్కడ యేసు ప్రభువుని శోధించడం అనేది అక్కడ అయిపోయింది. మిగిలింది కంటిన్యూ చేద్దాం. అట్లా శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేది మనం తర్వాత చేసుకుందాం. ఎందుకంటే పేతుర్ని ఏర్పాటు చేసుకునే దగ్గర ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. తర్వాత యోహాన్ గారు వెంటనే మిగతా శిష్యులందరూ కొంత ఉంటది, అది మనం చూసుకోవాలి. ఆ సందర్భాలన్నీ కొన్ని ఉంటాయి. కరెక్ట్. అయితే ఇక్కడ మనం ఎక్కడ దాకా చదివాము? ఈ 11వ వచనం వరకు చదివాం కదా. తర్వాత దేవతతో వచ్చి పరిచయం చేశారని. ఇదే సందర్భం మళ్ళా మనకి లూకాసు వార్తలో ఉంటది. అది చదివేస్తే యేసు ప్రభు వారి ఆ 40 రోజుల ఉపవాసం వరకు మనం క్లోజ్ చేసేసినట్టు అవుతుంది. మొదటి వచనం లూకాసు వార్త 4వ అధ్యాయం మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూరుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడైతే రొట్టెగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. ఇక్కడ దీనికంటే ముందు ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఈ రోజు చాలా మంది యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ఉన్నాడు అని చెప్పేసి ఆ 40 దినాల ఉపవాసం ఉంటా ఉంటారు. మరి ఆ సంగతి ఏంటి? ఉపవాసం ఉండడం కరెక్టే గానీ ఎలా ఉంటున్నాము అనేది ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేదానండి. క్రిస్మస్ చేసుకోవాలా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఎలా చేసుకుంటున్నావు అనేది క్వశ్చన్. ఉపవాసం ఉండాలా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఎలా ఉంటున్నావు అనేది క్వశ్చన్. ఉపవాసం నువ్వు ఉన్నావు అని ఫీల్ అయ్యావు అనుకోండి, మన దేవుడు ఉన్నట్టు కాదు. వీళ్ళు ఏం చేస్తారు, ఉపవాసం ఉన్నావు అనుకుంటారు, అన్నం బదులు టిఫిన్ చేస్తారు, జ్యూస్ కూడా తాగుతారు, టిఫిన్ చేస్తుంటారు. పోనీ ఆ టైంలో దేవుడితో ఎక్కువ కాలం గడుపుతారా అంటే, నువ్వు ఉపవాసం లేని రోజు ఏదైతే చేస్తావో, పనికి వెళ్ళడం, డబ్బుల కోసం తిరగడం అయ్యో, ఉపవాసం ఉన్న రోజు కూడా అదే చేస్తారు. అంటే అక్కడ సేవ్ చేసి 10 మందికి దాన్ని పంచడం. ఇక ఉపవాసం చేయడం వెనకాల ఉపయోగం ఏముంది? ఉపవాసం అనే దానికి మీనింగ్ దేవునితో నువ్వు సమయం గడపడం. అంటే ఇప్పుడు అది ఎలా మారిపోయిందంటే, ఆ రోజు యేసు ప్రభు చేసింది ఏంటంటే, నెక్స్ట్ ఆయన సిలువలో జరగబోయే ఘట్టం కావచ్చు, దానికోసం ఆయన ఒక శరీరాన్ని ప్రిపరేషన్ చేసుకున్నట్టుగా మనకు అక్కడ కనపడద్ది. ఇప్పుడు మన క్రైస్తవులుగా మనకేం కనపడద్ది? మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని, ఇదంతా కూడా 10 మందిని రక్షించడం కోసం ఖర్చు చేయవలసినటువంటి చేయటానికి, దీన్ని మనం ఖర్చు చేయకుండా, మన కోసం ఖర్చు చేయకుండా 10 మంది ఆత్మ రక్షణ కోసం పెట్టడం. అది ఇక్కడ జరగట్లేదు కదా. ఉపవాసం పూర్తిగా ఇలా కడుపు కాల్చుకోవడమే ఉపవాసం అనుకుంటున్నారు. దేవునితో సమయం గడపడం ఉపవాసం. నువ్వు కడుపు కాల్చుకుని దేవుడి వాక్యాన్ని చదువుకోలేదు అనుకో, అది ఉపవాసం అవదు. కడుపు కాల్చుకున్నావు, దేవుడితో ఆ రోజు గడపలేదు అనుకో, అది ఉపవాసం అవదు. నువ్వు వేరే వాడికి సహాయం అన్నా చేయాలి అంటే, అలా వేరే వాడికి సహాయం చేసినా, దేవుడికి ప్రార్థన చేసి అక్కడ వాక్యం దగ్గర ఉన్నా, మొత్తానికి దేవునితో సమయం గడుపుతున్నావు దాని అర్థం. అలా వేరే వాడికి సహాయం చేయడంలో ఉపవాసం. మనం తినకుండా అది వేరే వాడికి పెట్టడంలో ఉపవాసం. మనం దేవుడితో సమయం గడపడంలో ఉపవాసం. ఇది నిజమైన ఉపవాసం అవుతుంది. కానీ నా కూతురికి పెళ్లి అయ్యేంత వరకు నేను ఉపవాసం ఉంటా, అది ఉపవాసం ఎందుకు అవుద్ది? నా కొడుకుకి జాబ్ వచ్చేంత వరకు నేను ఉపవాసం ఉంటా అంటే ఈ లోకం కోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావు. అలాగే మళ్ళీ ఆ ఉపవాసం ఉన్న రోజు ఏది పడితే అది చేస్తున్నావు. నువ్వు మామూలుగా ఏ పనికి వెళ్తున్నావు ఆ పనికి వెళ్తున్నావు, రోజు ఏం చేస్తావు అదే చేస్తున్నావు. ఇంకా అది ఉపవాసం ఎందుకు అవుద్ది? ఆ ఖర్చు కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు 1 kg బియ్యం అనుకుంటున్నావు, ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నావు. 40 రోజులు ఉపవాసం అంటే ఒక రైస్ బ్యాగ్ నీకు అక్కడ మిగిలిపోతుంది. దానికి పెట్టే ఖర్చుని నువ్వు దేవుని కోసం ఉపయోగించడమో, లేదంటే ఆ ఫుడ్ తీసుకెళ్లి వండి వేరే ఆకలితో ఉన్నోడికి పెట్టడమో చేస్తే దేవునితో గడిపినట్టు అవుతుంది. లేకపోతే అక్కడ ఇంట్లోనే ఉంటే అది ఎందుకు ఉపవాసం అవుద్ది? అది ఇప్పుడు ప్రజెంట్ చేసేటటువంటి ఉపవాసాలు అలాగ ఉన్నాయి. పోయి ఎక్కువ దేవుని మందిలో కడుతుంటే అలాగే ఉండదు. మరలా ఒక రోజు అంతట్లో 1 గంట సేపు వెళ్ళి కూర్చొని వచ్చేస్తాం అంతే, మిగిలినంతా మన పనులు చేసుకుంటా ఉంటాం. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయమాకండి. బైబిల్లో ఉపవాసం చేసిన వాళ్ళు ఏం చేశారో అది చేయండి. అది అంటే పేరు యేసు ప్రభు చెప్తున్నారు. కరెక్ట్. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ఉన్నారని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు ఎలా చేశాడు అలా చేయట్లా. యేసు ప్రభు గురించే కాదు, మోషే గురించి అవ్వచ్చు, అందరి గురించి అవ్వచ్చు. క్లియర్ గా రాయబడింది చూడు ఇక్కడే. యేసు పరిశుద్ధాత్మ పూరుడై యోర్దాను నది తిరిగి వచ్చి 40 దినములు ఆయన ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చెప్పుకుంటూ వచ్చి ఏమీ తినలేదు అని రాయబడింది ఇక్కడ. ఉపవాసం ఈయన ఎలా ఉన్నాడు?
ఈ కనపడే వాళ్ళందరూ ఉపవాసం ఎలా ఉంటారంటే మొత్తానికి అది ఇంక అన్ని వెళ్ళిపోతా ఉంటాయి. ఉపవాసం అంటారు ఉంటాం, అప్పకి వెళ్ళిపోతాం, ఉపవాసం ఇంకొకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు చూడాలి, మా సంఘంలో చాలా మంది ఉపవాసం ఉంటారు, నేను ఉండకపోతే బాగుంది అన్నట్టుగా కూడా ఉంటారు. వేరే వాళ్ళు చూడాలని కూడా ఉంటారు. అది కూడా యేసుప్రభు చెప్తారు తర్వాత అది ఒకసారి చూద్దాం. సో నేనేమంటానంటే మీరు ఏదైతే ఉపవాసం అనుకుంటున్నారో అలా ఉపవాసం చేయకండి. ఈ బైబిల్లో ఉన్న వాళ్ళు ఉపవాసం ఎలా చేశారో అలా చేయండి. అది చేస్తే అది ఎవరు తప్పు అనరో, ఎవరు కింద పరిచేలా హేళన చేసేలా ఉండదు. కరెక్ట్. అది ఓకే. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఆ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. ఆయన ఉపవాసం అనేది చివరిలో ఉన్నప్పుడు జరుగుతున్నది. ఇది మొత్తానికి సేమ్ అయింది చెప్పుకుంటాం. మనం ఏదైతే మత్తయి సువార్తలో చదివామో అదే ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉంటది. సేమ్ యాజ్ గా మీరు అది చదవండి ఇది చదవండి, మీకు ఏమంటారు ఇందా నేను ఏదైతే శరీరాశ నేత్రాశ జీవపురం అని చెప్పానో అయ్యే మళ్ళీ ఏమంటారు అవి కనెక్ట్ అవుతాయి బాగా. అవి కనెక్ట్ చేసుకుంటూ చదవండి. 12 అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. అపవాది ప్రతి శోధనను ముగించి, ఏదో ఈ 3 క్వశ్చన్లు అడగడమే కాదు, ఎన్ని శోధనలు అయితే ఉన్నాయో అన్ని పెట్టి అన్నిట్లో ఓడిపోయి యేసుప్రభు వారు గట్టిగా నిలబడ్డారు. ఓడిపోయి కొంతకాలము ఆయన్ను విడిచిపోయాను, ఇంకా ఏం చేయలేమి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఇదే గమనించాలండి. ఏదో ఒక్కదానికి కదా యేసుప్రభు నిలబడింది, అన్నిటికీ. మనం అనుకుంటాం యేసుప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు పరలోకం నుండి వచ్చాడు కాబట్టి ఆయన ఎటువంటి బాధ అనుభవించలేదు, ఊరికే మంచిగా బతికేశాడు దేవుడు కాబట్టి అనుకుంటాం. లేదు, మనుషులు ఎటువంటి శ్రమలు భూమి మీద ఇప్పుడు అనుభవిస్తున్నారో అటువంటి అన్ని శ్రమలు కూడా యేసుప్రభు వారు అనుభవించారు. శరీరముతో ఉన్నప్పుడు ఆయన దేవారాత్రములు ఏమంటారు దేవునికి బాగా ప్రార్థన చేసి, హెబ్రీ పత్రికలో ఉంటది, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఆయన ఇది చేయలేదనే దానికి అవకాశం లేదు. మనం పడే శ్రమలన్నీ ఆయన పడ్డాడు, ఆటల్లో కూడా తప్పు చేయకుండా మంచిగా ఎలా ఉండొచ్చు అని మనకి నిరూపించి ఒక మాదిరిగా ఉండి వెళ్ళాడు ఆయన. అది ఇదంతా కూడా ఏంటంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ 40 రోజుల ఉపవాసం గురించి మనం మాట్లాడాం. ఇక్కడ నుండి శిష్యులను ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఉంటది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, కృతజ్ఞతలు. మరి ఎన్నో విషయాలు తండ్రి మేము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించడానికి సహాయం దయచేశారు, కృప చూపించారు. ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా తండ్రి మీ కుమారుని వల్లే బ్రతుకుటకు సహాయాన్ని దయచేయమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆకాష్ గారు అందరికీ వందనాలు.